బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ నిజంగా ఈ సిరీస్ ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక నెపోకిడ్ అయినప్పటికీ ఇంత ఎంటర్టైనింగ్ అండ్ యూనిక్ వెబ్ సిరీస్ తీసినందుకు ఆర్యన్ ఖాన్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. నేను ఆర్యన్ ఖాన్ ప్లేస్ లోపల ఉంటుంటే మాత్రం షారుఖ్ ఖాన్ ఆస్తితో లైఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ గడిపేవాడిని. కంప్లీట్ బాలీవుడ్ ని సిరీస్ లోపల చూడొచ్చు. ముగ్గురు ఖాన్లతో పాటు రాజమౌళి గారు కూడా దీంట్లో క్యామియో చేశారు. లాస్ట్ క్లైమాక్స్ ఒకటి సిరీస్ ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. బట్ నేను చూసినప్పుడు నాకైతే పెద్ద ఫరకేం పడలేదు. కిల్ మూవీలోని హీరో విలన్ దీంట్లో ఫ్రెండ్స్ గా చేసి చూపించిన బాండింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ రాఘవ్ జురేల్. ఈ సిరీస్ ఒక బాడీ అయితే దానికి రాఘవ్ హార్ట్ లాంటి వాడు. తను స్క్రీన్ పైన ఉన్నంత వరకు తను చేసే కామెడీతో నవ్వుతూనే ఉంటాం. దీనిలో చూసినంత క్యామియోస్ ఇంతకు ముందు ఏ సిరీస్ అండ్ మూవీ లోపల చూడలేదు. అండ్ ఫ్యూచర్ లోపల చూస్తామని ఖచ్చితంగా చెప్పలేం. ప్రెసెంట్ టైం లోపల వెబ్ సిరీస్ ఎలా ఉందన్న దానికంటే ఎంత వరకు మనల్ని ఎంటర్టైన్ చేసిందన్నది ఇంపార్టెంట్. మీరు సిరీస్ చూడకపోతే నేను మరి ఓవర్ గా చెప్తున్నానని అనిపించవచ్చు. బట్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. అలాని ఫ్యామిలీతో కలిసి మాత్రం చూడకండి. దీంట్లో బూతులు మామూలుగా లేవు. ఆర్యన్ ఖాన్ లైఫ్ లో జరిగిన ఒక డ్రగ్ కేసు ని దీంట్లో చాలా తెలివిగా చూపించాడు. మీరు చూడాలనుకుంటే ప్రెసెంట్ ఈ సిరీస్ 7.7 IMDb రేటింగ్ తో నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది.